ప్రైజ్లా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. అవును, దేవాది దేవుడు గతించిన కాలం అంతా మనల్ని కాచి కాపాడి జూన్ నెలంతా కాపాడి ఆఖరి దినానికి మనం ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఎందుకంటే ఆయన మన సజీవ లెక్కలో దాచి కాపాడిన గొప్ప దేవుడు. మన జీవితాల్లో ఎన్నో ఉపకారములు చేసిన రాజాది రాజు. అటువంటి దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసిండైన గొప్ప దేవ, నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేయడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసిండైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పూజనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అల్ఫా ఒమేగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఆది సంభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనంత జ్ఞాని అయిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని భద్రపరిచి దేవా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపాక్షేమములు మాకు దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన సంతోషాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు చేసిన ఉపకారాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మరొక దినాన్ని మాకు దయచేసి దేవా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడడానికి దేవా పరమను విడిచి మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మేము స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా దేవా వేవేల దూత గణములతో దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో దేవా మమ్మల్ని నింపడవుచున్నాను. నీ స్వరాన్ని దేవా వినగలిగి దేవా మాకు ఆత్మీయ చెవులు దయచేయమడవుచున్నానయ్యా. అయ్యా, ఇగో నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన దేవా ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయమడవుచున్నానయ్యా. అయ్యా, ఇగో పరిపూర్ణంగా దేవా అయ్యా ఇదిగో నీ సత్క్రియలు చేసేవారిగా దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా దేవా అయ్యా ఎలా ఉండాలో దేవా నీ మాట చొప్పున మా జీవితాల్లో జరిగించబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ వాక్యమే మాకు దీపమును దేవా మా పాదములకు వెలుగై ఉన్నది దేవా. అయ్యా, ఇదిగో నీ వాక్యము మాకు జీవమై ఉన్నదయ్యా. అటువంటి వాక్యం యొద్దకు దేవా మేము వస్తుండగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నాను. మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నాను దేవా. ఇదిగో తండ్రి సేవకుని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ వాక్యాన్ని విత్తుతుండగా దేవా అయ్యా ఏడింతల ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి నీ స్వరాన్ని మాకు వినిపింపజేయబడుచున్నానయ్యా. వినిచున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ విశ్వాసము దేవా ఉజ్జీవింపజేయబడుచున్నాను. నీ ఆత్మ అభిషేకాన్ని వారు పొందుకునే వారిగా దేవా, నీ ఆత్మ ఫలాలు ఫలించేవారిగా దేవా వారి జీవితాలను దేవా నువ్వు కట్టుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన అంతటిని చేతికి అప్పగిస్తున్నాను. నీవే మాకు ప్రధాన యాజకుడిగా మా మధ్య ఉండి దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా మరి కరుణక్క మంచి పాట పాడి స్తుతిస్తుంది. ప్రైజ్ లార్డ్. తరతరాలలో యుగ యుగాలలో జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. పరలోక
హల్లెలూయా, 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 హల్లెలూయా. పర్వతములు పుట్టుక మునుపు నరునికి రూపం లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి కుమారాత్మలు ఒకటై ఉన్నారు రూపము, తండ్రి కుమారాత్మలు ఒకటై ఉన్నారు రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి రెండో పాటగా అమోగాను బుజ్జక్క వాళ్ళు చక్కటి పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. Praise the Lord. Hallelujah. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము
నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు, మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని కృపలో పాస్టమ్ గారు చక్కట పాడి దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడతాం. వాక్యంలోకి అడుగు పెడతాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా
యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మర్చిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. యేసయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యానయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మర్చిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని నశించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తే నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేసెను నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తెను నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. యేసయ్యా ఏది మారినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోను నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేసెను నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించెను నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేసెను నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించెను నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. యేసయ్యా ఏది ఆగినా నీ మాట జరిగెనయ్యా. ఆమేన్. ఏది మారినా నీ మాట మారలేదయ్యా, ఏది ఆగినా నీ మాట జరిగెనయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ దేవుడు గొప్ప దేవుడు. అవును, ఆయన మాట మారిపోనిది, ఆయన మాట జీవము కలిది. ఆ మాట వినడానికి దేవుని సన్నిధిలోకి పరిశుద్ధ ఆత్మతో ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. మరి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలకి నెమ్మది కలుగుతుంది. అది మనలో ఉన్న మారా వంటి జీవితాలను కూడా మధురంగా మార్చేసే గొప్పది. ఆ మాటని దేవుడి సన్నిధిలో ఆలకిద్దాం. పరిశుద్ధ ఆత్మతో మనం అభిషేకింపబడదాం. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి దేవా నేను స్తుతిస్తుండగా, దేవా ఆరాధిస్తుండగా, దేవా అయ్యా ప్రతి బిడ్డ మీద, దేవా వినుచున్న ప్రతి ఒక్కరి మీద, దేవా నీ ఆత్మను కుమ్మరించబడుచున్నాను. వినగలిగే చెవులు దాయిచేయబడుచున్నాను. అయ్యా ఇదిగో నీ మర్మాలను, దేవా నీ రహస్య నిధులను, దేవా నీ మరుగైన ధనాన్ని, దేవా వారు పొందుకునే వారికి, దేవా నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. అవునయ్యా ఇదిగో నీ మాట
శక్తి గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. నీ మాట మారిపోకుండా దేవా, ఎన్నడూ విడువక ఎడబాయక దేవా, మమ్మల్ని మాటతో హత్తుకుంటున్నవాడా, ఇదిగో తండ్రి మరి ఒక్కసారి నీ స్వరం వినాలని దేవా నీ సన్నిధికి మేము చేరి ఉండగా దేవా నువ్వు మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సేవకుని మరుపొచ్చి మాతో మాట్లాడమడొచ్చున్నా. నీ మాటలు ఇదిగో తండ్రి మాకు వినిపింపజేయమడొచ్చున్నాను. నీ సేవకుడికి ఇదిగో తండ్రి ఏడింతల ఆత్మ అభిషేకానికి దయచేయమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి వాక్యములు ఉన్న ప్రతి మర్మాన్ని దేవా అయ్యా మాకు బోధించడానికి దేవా నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవా నీ బిడ్డకు దయచేసి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న మరి దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు అండి. అటువంటి దేవుడు ఈరోజు మన మధ్యకి వచ్చి ఉన్నాడు. మనతో మాట్లాడడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్యకి మరి హైదరాబాద్ నుంచి మరి బావగారిని అక్కని పంపించి ఉన్నాడు. వాళ్ళెంతో చక్కగా నిన్నటి దినాన మనతో మాట్లాడారు. ఆత్మ ప్రత్యక్షత ఎలా పొందుకోవాలి, దేవుని యొక్క జీవక్రియలు మనలో ఎలా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మరి యొక్క మర్మాన్ని మరి సేవకుడు ద్వారా, ఆ పరిశుద్ధ సేవకుడు ద్వారా మనం తెలుసుకుందాం. దేవుడికి ఈ సన్నిధిని ఆయనకి అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, మన జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడు. నేడు దినాన దేవుడు అద్భుత రీతిగా మనల్ని నడిపించాడు, మనతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మినిస్ట్రీస్లో, ఎహిల్లా మినిస్ట్రీస్లో మాట్లాడటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సేవకులను కూడా నేను అభినందిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యమును కోరుకో మనము ప్రార్థన చేసుకొని వాక్యమును విందాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం వేస్తాను సార్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మరి ప్రశంస చదువుతుంది, తెలుగులో ప్రశంస చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 1వ అధ్యాయం 10వ వచనం. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖ రూపముల వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖ రూపములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. Ezekiel chapter 1 verse 10. As for the likeness of their faces, they four had the face of a man and the face of a lion on the right side, and they four had the face of an ox on the left side. They four also had the face of an eagle. May God bless this verse. Amen. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి నిన్నటి దినం ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మనం విన్నాం. ఆది సర్పము మహాఘట సర్పముగా ఎలా మారిందని ప్రత్యక్షతలతో కూడినటువంటి ఒక వర్తమానాన్ని మనం విన్నాం దైవదాసుల ద్వారా. ఈరోజు మరి ఒక వర్తమానం వినే అదృష్టం, ఆ కృప దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి డేవిడ్ రాజ్ వేలువలి అయ్య గారు వాక్యాన్ని పంచుకుంటారు. అందరూ కూడా శ్రద్ధతో మరి మనం సిద్ధపడదాం, వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ వాక్యము ద్వారా, మీ సత్యవాక్యమును మాకు బోధిస్తూ, మేము నడవవలసినటువంటి త్రోవలలో మమ్మల్ని నడిపిస్తూ, ప్రతి దినము కూడా తండ్రి మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము మా హృదయాలను సిద్ధపరచుకొని మీ శ్రేష్టమైనటువంటి మాటలను
జీవము కలిగించేటటువంటి మాటలను, బలపరిచేటటువంటి మాటలను, ప్రత్యక్షతలు కలిగినటువంటి నీ మాటలను మేమందరము కూడా వినాలని ఆశతో, ఆసక్తితో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. దేవా, నీ దాసుడు నిలబడుతుండగా మీ ఆత్మ అభిషేకము మీ దాసునికి దయచేసి ప్రభువా, మరి గూఢమైనటువంటి రహస్యములు నీ వాక్యములో మీరు దాచి ఉంచినటువంటి ఎన్నో సంగతులను మీరు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని ప్రభువా మేము సద్వినియోగం చేసుకోవడానికి మీ కృప సమృద్ధిగా దయచేయమని, మీ ఆత్మ అభిషేకముతో మీ దాసులు మాట్లాడడానికి తండ్రి, మీ స్వరాన్ని మీ దాసుని ద్వారా మేము వినడానికి మీ కృప దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన యొక్క మనోనేత్రములు వెలిగించుచు మనము వెళ్తున్న ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని పైకి తీసుకొస్తున్నాడు, బయటికి తీసుకొస్తున్నాడు. వాట్ ఎవర్ you are going through in life, or whatever you are in need of your life, today God is opening your eyes to see His grace. అందరము యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరము దేవుణ్ణి ఎంతో మనం ప్రేమించేవారము. దేవుడు అంటే మనందరికీ ఇష్టము. చర్చిలోని ఎంతమందికి దేవుడు యేసు ప్రభు అంటే ఇష్టం అంటే అందరూ 2 చేతులు ఎత్తుతారు. కానీ యేసు ప్రభువారు మన కొరకు పెట్టిన ఆశీర్వాదంలో మనము నడవలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నాము. ఎందుకు తెలుసండి? కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని పద్ధతులు, కొన్ని దేవుడిచ్చిన విధానాలను తప్పిపోతున్నాము. వీఆర్ నాట్ ఇన్ ఎ రైట్ ట్రాక్. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలను జాగ్రత్తగా విందాం. హెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము. మొట్టమొదటి మనం ఇక్కడి నుంచి మొదలు పెడదామండి. హెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. దేవునికి స్తోత్రం. మనం జాగ్రత్తగా గమనించాలి. మరొకసారి స్లోగా 1 వచనము 2వ వచనం చదువుదాం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము. నీవు చక్కగా నిలవబడు అంటే ఇప్పుడు ఈయన చక్కగా నిలబడలేదు, పడిపోయి ఉన్నాడు. దట్స్ వై హి ఈజ్ సేయింగ్ స్టాండ్ అపాన్ దై ఫీట్. అంటే యాక్చువల్లీ ఆయన నేల మీద పడి ఉన్నాడు. ఎందుకు నేల మీద పడి ఉన్నాడు తర్వాత వాక్యంలో మీకు చెప్తాను. నేను వాక్యంలో మనం తెలుసుకుంటాము. ఆయన నేల మీద పడి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అదే కదా అక్కడ రాయబడ్డది, అండ్ ఐ విల్ స్పీక్ అంటు యూ. నేను నీతో మాట్లాడదాను. సో 2వ వచనం చదువుదాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఆయన దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. చూడండి, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము నేను వినినప్పుడు నాలో ఏం ఎంటర్ అయిందంటున్నాడండి? ఆత్మ. నా ఆత్మ కాదు, వేరొక ఆత్మ. నా ఆత్మ అయితే కృంగిపోయింది, నిలబడలేని పరిస్థితిలో ఉంది నా ఆత్మ. చాలా మంది ఈరోజు, చాలా మంది క్రైస్తవ లోకంలో చాలా మంది నిలబడాలైనా నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. హెల్త్ విషయంలో నిలబడలేకపోతున్నారు, ఫైనాన్షియల్ విషయం నిలబడలేకపోతున్నారు, ఫ్యామిలీ విషయంలో నిలబడాలన్నా, ఎందుకంటే వారి స్పిరిట్ హస్ బికమ్ సో వీక్. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, మాట్లాడిన వెంటనే ఆయనలోనికి ఆత్మ ప్రవేశించింది. ఆత్మ ప్రవేశించగానే ఆయన లేచి నిలబడ్డాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము
ప్రతి సాయంకాలము ఈ 7 గంటలకు జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్లో, తెహిల్లా మినిస్ట్రీ యొక్క మీటింగ్లో దేవుని వాక్యము బోధింపబడుతున్నది, దేవుని వాక్యము చదవబడుతున్నది. ఈ వాక్యము మనము వినినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసండి? వాక్యం గ్రామర్ కాదండి మనలోకి వెళ్తుంది, వొకాబులరీ కాదు మనలో వెళ్తుంది, ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. It's not grammar that is entering in you, not this vocabulary, not this sentence, statements are not entering into you. The Spirit is entering into you. ఇది గ్రహింపకే మనము చాలా మంది ప్రార్థన చేస్తున్నా, వాక్యాలు వింటున్నా, వాక్యాలు చదువుతున్నా, వీఆర్ స్టేటస్ కో, అక్కడే ఉండిపోయాము. ఈరోజు దేవుడు మనకు రివీల్ చేస్తున్న సత్యం ఏంటంటే, ప్రతిసారి నువ్వు దేవుని వాక్యమును వినినప్పుడు know and expect and believe the Spirit of God is entering. ఆత్మ నీలో ప్రవేశించుచున్నారు. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి సపోర్టింగ్ వాక్యము క్రొత్త నిబంధనలో ఒకటి మనం చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము చూడండి. వాక్యాన్నే తర్జుమా చేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది పాత నిబంధనలో చదివామండి, బట్ ఈస్ దేర్ ఎ సపోర్టింగ్ వర్డ్? ప్రతిసారి 2 వాక్యాలు కావాలి మనకి. జాన్ 6:63 చదువుదామా? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. నేను మీతో చెప్పుతున్న మాటలు ఏమై ఉన్నాయండి? ఆత్మయు జీవం. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు, నీవు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, శ్రద్ధగా భక్తితో దేవుని సత్యవాక్యాన్ని విన్నప్పుడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టు యూ? ది ఆత్మ మీలో ప్రవేశిస్తుంది. ద స్పిరిట్ ఈస్ ఎంటరింగ్. స్పిరిట్స్ ఆర్ ఎంటరింగ్. లెట్ మీ బి మోర్ ఓపెన్. స్పిరిట్స్ ఆర్ ఎంటరింగ్. బ్యాడ్ వర్డ్ కాదు, ఓకే? ఇట్స్ ఎ గుడ్ వర్డ్. స్పిరిట్స్ ఆర్ ఎంటరింగ్. ప్రతి దాని వెనకాతల ఆత్మ ఉంటుంది. స్వస్థతకు ఆత్మ ఉంటుంది, ఫైనాన్షియల్స్కి ఒక ఆత్మ ఉంటుంది, సంతోషానికి ఒక ఆత్మ ఉంటుంది. అర్థమవుతుందండి? సక్సెస్కి ఒక ఆత్మ ఉంటుంది, గెలుపుకు ఒక ఆత్మ ఉంటుంది, బలానికి ఒక ఆత్మ ఉంటుంది. మనలో ఆత్మలు ప్రవేశిస్తున్నాయి. ఓ దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే మనుషుల మీద ఆధారపడడం మానేస్తావు. నువ్వు మనుషుల మీద ఆధారపడము, లేక నీ తలాంతు మీద ఆధారపడడం మానేస్తావు. యూ విల్ రిఫ్యూజ్ టు డిపెండ్ ఆన్, రిలై ఆన్ సంబడి, బికాస్ ద ఓన్లీ. ఈరోజు ఎవరైనా చాలా పడిపోయిన పరిస్థితిలో ఉంటే తప్పించుకునే మార్గం ఒకటే, ఆత్మ మార్గమే. ఆత్మ మార్గమే. నువ్వెన్ని వాక్యాలు విని, ఎన్ని వాక్యాలు చదువు, ఎంత ప్రార్థన చేయి, ఆత్మ నీలో ప్రవేశించకుండా నువ్వు పడిపోయిన పరిస్థితి నుంచి నువ్వు లేచి నిలబడవు. ఎవరు లేపారండి ఏస్కేల్ని? ఆత్మే. ఏస్కేల్ ఆత్మ లేపలేదు ఆయనని. దేవుని ఆత్మ. ఆ వాక్యాన్ని వెనకాతలు ఉన్న ఆత్మ, ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యం వెనకాతలు ఉన్న ఆత్మ ఆయన లేపింది. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, సో నౌ లెట్ us try to understand and analyze this, okay? ఈ మాట హెస్కేల్కి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెస్కేల్ ఎక్కడున్నాడంటే బబులోను చెరలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ బాబిలోన్ క్యాప్టివిటీ. బబులోను చెరలో ఉన్నాడు. అక్కడ యాజకుడుగా ఉన్నాడు. హీ వాజ్ ఎ ప్రీస్ట్ దేర్. ఇప్పుడు దేవుడు ఆయన ప్రొఫెటిక్ మినిస్ట్రీలోనికి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ప్రీస్ట్గా ఉన్న ఆయన ప్రాఫిట్గా ఇప్పుడు తీసుకువెళ్తున్నాడు. సో ఈయన ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. హీఈస్ ఇన్ ఎ క్యాప్టివిటీ. చెరలో ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఇది చెరలో ఉండి యాజకుని పరిచర్య చేస్తున్నాడు ఈయన. అదే దానియేలు కాలంలోనే దానియేలు కూడా ఉన్నాడు. కానీ దానియేలు ఎక్కడున్నాడు? రాజభవనంలో, ప్యాలెస్లో ప్రాఫెసీస్ ఇస్తున్నాడు ఆయన. ఈయన ఎక్కడ ఉన్నాడు తెలుసండి? ఒక నది దగ్గర ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు 1:1 చదువుదాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. చెరలోని వారి మధ్య కాపురముంటిని. చూడండి ఎక్కడున్నాడు? చేబారు నది. చేబారు నది అంటే ఇది ఒక కాలం, ఇట్స్ ఎ స్ట్రీమ్. ఎక్కడి నుంచి వస్తుందంటే యూఫ్రటిస్ నది నుంచి వచ్చే ఒక కాలం ఇది. యూఫ్రటిస్ నది నుంచి వచ్చిన ఒక కాలువ, ఒక స్ట్రీమ్ ఇది.
ఆ చేబారిన దగ్గర చెరలో ఉన్న వారికి దగ్గర కాపురం చేస్తున్నాడు. చదవండి. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ 2వ అధ్యాయము దేవుడు ఆయనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి నువ్వు చెప్పాలి. సో ఇవన్నీ చెప్పక మునుపు ఆయన ప్రాజెక్ట్ ఏంటో, ఆయన అసైన్మెంట్ ఏంటో, ఆయన మినిస్ట్రీ ఏంటో ఆయనకి చెప్పక మునుపు ఈ మొదటి అధ్యాయంలో పరలోకపు దర్శనములు దేవుడు ఆయనకి దయచేశాడు. సో ఆ పరలోకపు దర్శనం చాలా ముఖ్యమైన మాట అండి ఇది. When God gives you an assignment, He gives you a vision. When God gives you a work, He will talk to you before heavenly visions about that work. అదే సరైన పద్ధతి, సరైన మార్గము. సో యేస్కేలు ఆ చెరలో ఉన్న సమయంలో ఆయనకు పరలోకపు దర్శనము కనపడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునగాక. సమయం మనకి ఎక్కువ లేదు కాబట్టి మనము త్వరగా చదవబడుతుండగా విందాం. మధ్యలోనే ఇంటరప్ట్ చేస్తాను, బట్ కంటిన్యూ చదువుదాం. యేస్కేలు గ్రంథము మొదటి అధ్యాయము మనం చదువుతున్నాం. 2వ వచనం చదువుదాం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. ఎవరండి ఆయన? యాజకుడు. ఈజ్ ఎ ప్రీస్ట్. సో అక్కడ యాజక ధర్మం చేస్తున్నాడు. చదవండి. అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. గోళం వలె గుండ్రంగా ఉన్నాయి అంటే అది దహించే అగ్ని. గుండ్రంగా ఉందండి. ఇట్స్ లైక్ ఎ టొర్నాడో. ఏం చేస్తుందండి? దహించేస్తుంది అంతా. హి సీయింగ్ ఆల్ దిస్ మార్వెలస్ అండ్ అమేజింగ్ థింగ్స్. ఎందుకు ఆయన పడిపోయాడో దీని అర్థం ఇదే. ఆయన ఏమైతే చూశాడో అది చూడలేక ఫ్లాట్ అయిపోయాడు కిందన. అప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో మనం ఇందాక చదివాము, లెగమన్నాడు. ఎందుకు పడిపోయాడో మీకు చూపిస్తున్నాను. ఆయన వై హీ ఫెల్ డౌన్. ఇట్ వాస్ ఎ గ్రేట్ హెవెన్లీ విషన్. అది తట్టుకోలేక ఆయన ఫ్లాట్ అయిపోయి హీ వాస్ నాట్ ఏబుల్ టు స్టాండ్. సో దేవుడు ఏం చూపిస్తున్నాడో చదువుదామండి. గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల చూడండి. ఒకటి దానిలో నుంచి అంటే ఈ 4 జీవులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో చూడండి. ఆ స్పెక్టాక్యులర్ ఈవెంట్ ఒకసారి చూడండి. ఎంత 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 ప్రభావితముగా ఉన్న మాటలు అవి. అగ్ని గుండ్రముగా ఉంది. మళ్ళా చదవన్న మాటలు. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. అపరంజి వంటి ఒకటి కనపడెను. సో లైక్ డాంబర్. ఓకే, ఈ యొక్క స్పెక్టాక్యులర్ ఈవెంట్, ఇది డేంజరస్ ఈవెంట్లో నుంచి ఏమి కనపడుతుందంటండి? మధ్యలో నుంచి జీవి కనపడుతున్నాయి. క్రీచర్స్, జీవులు. కాలిపోలేవి, బ్రతుకున్నాయి. అందుకే జీవులను రాయబడ్డాయి. ఆ ప్రభావానికి యేస్కేలు ఇక్కడ పడిపోయాడు. ఆ ప్రభావానికి కాలిపోవాలి ఏదైనా సరే, కానీ కాలిపోలేదు. కానీ అందులో నుంచి పుట్టుకొచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఒక లైఫ్ ద క్రీచర్. ఎందుకు చదువుతున్నాం పాస్టర్ గారండి ఇవన్నీ? మీకు కనపడుతున్న దర్శనానికి సంబంధం ఉంది. నాకు కనపడుతున్న చదువుతున్న దర్శనానికి సంబంధం ఉంది కాబట్టి మనం చదువుతున్నాం. బైబిల్లో ఏది కూడా ఒక హిస్టరీగా లేక ఒక టైం పాస్గా ఏమీ కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ అండ్ విత్ మీ. మీ కొరకు నా కొరకే ఉన్న మాటలు ఇవన్నీ. చదవండి ఇప్పుడు. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. అంటే ఇప్పుడు మానవుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు చూసారా?
మానవుడు ఎక్కడి నుంచి పుట్టి హీ కేమ్. మనము చదివిన ఆ వచనం చదివాం కదండి, 4వ వచనంలో మధ్యలో నుంచి వచ్చాడు మానవుడు. నువ్వెవరివి? సేమ్ ఫేస్ యూ హ్యావ్. నీకు కూడా మానవ ఫేస్ ఉంది. ఇట్స్ సంథింగ్ టు డూ విత్ యూ. ఆ జీవి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. తర్వాత చదవండి. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడి ఉన్నవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల కింద మానవ హస్తములు వంటి హస్తములుండెను. 4గింటికి ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ 4గింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఈ జీవి, ఏ జీవి గురించి మాట్లాడుతున్నామో, ఈ జీవి 4 విధాలుగా ఆపరేట్ అవ్వగలదు. ఏంటి? ఒకటి మానవుడు, ఇంకొకటి సింహము, ఇంకొకటి ఎద్దు, ఇంకొకటి పక్షి, ఈగల్. సో మ్యాన్, లయన్, ఆక్స్ అండ్ ఈగల్. ఇది దేవుడు హెస్కేల్కి చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడో మనకు అర్థమవుతాయి. హెస్కేల్ ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు భయంకరమైన తప్పులో, భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. దేవునికి తిరుగుబాటుగా జీవిస్తున్నారు. వారి దగ్గరికి ప్రవక్త యెహోవా నామంలో ప్రవక్త వెళితే ప్రవక్తను చంపేస్తారు వాళ్ళు. అటువంటి సమయంలో యెహెజ్కేలుకు దేవుడు ఏమి చూపిస్తున్నాడు? ఒక గొప్ప దర్శనమును చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ జీవుల గురించి మనము ఈ 3-4 ముఖాల గురించి మనం మాట్లాడినప్పుడు చాలాసార్లు విశ్లేషకులు యేసు ప్రభుతో పోలుస్తూ ఉంటారు. తప్పలేదు, కరెక్టే, యేసు ప్రభుతో పోలుస్తూ ఉంటారు. అర్థమవుతుందండి. ఆ యొక్క మానవ రూపము కానీ మరొకసారి ఆ రూపాలు ఒకసారి చదువుదాం. 10వ వచనము. ఆ 4గింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రూపములు, ఒకటి ఎద్దు రూపము. ఎద్దు దేనికి సాదృశ్యం అంటే సేవకు సాదృశ్యం, సర్వీస్కి సాదృశ్యము, భారము మోయటకు సాదృశ్యము, సాక్రిఫైస్కి సాదృశ్యము. సో ఆక్స్ అంటే ఇక్కడ దేవుడు హెస్కేల్ ఏం చెప్తున్నాడంటే, నీకు ఒకటే తెలుసు, మనిషి ముఖం ఒకటే తెలుసు, కానీ నీకు తెలుసా హెస్కేల్, నువ్వు ఎద్దులా కూడా చేయగలవు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ మానవ ఫేస్ ఒకటే కాదండి. యూ కెన్ ఆపరేట్ ఇన్ ఆక్స్. ఇట్ ఇస్ సర్వీస్. ఆక్స్ అనగానే భారం మోసేది, ఆక్స్ అనగానే సాక్రిఫైస్ చేసుకునేది, ఆక్స్ అనగానే ఒక సేవకుని యొక్క స్వరూపము. అందుకే ఇది మార్కు సువార్తకు పోలుస్తూ ఉంటారు. ఈ ఇద్దరు దాన్ని మార్కు సువార్తకు పోలుస్తారు. మార్కు సువార్తలో యేసు ప్రభువారు ఒక సేవకుడుగా పరిచయం చేయబడ్డాడు. ఇంకొక ముఖము సింహం ముఖం. ప్రియ దేవుని బిడ్డలారా, అల్టిమేట్ కింగ్షిప్, రాజరికము, majesty. This is the gospel of Matthew. మత్తయి సువార్తకు ఇది పోల్చబడ్డది. ఎందుకంటే అక్కడ యూదా గోత్రపు సింహము అని యేసు ప్రభు వారు పరిచయం చేయబడ్డారు. సో ఈ 4 జీవులు కూడా 4 సువార్తలతో పోల్చబడతా ఉంటారు. మనిషి ముఖము, మనిషి అనగానే తెలివైన వాడు, ఎందుకంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికగా ఉన్నవాడు. సో ఈజ్ ఇంటెలిజెంట్, హీస్ విజ్డమ్ అండ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ హ్యూమానిటీ. ఇది లూకా సువార్తకి పోల్చబడ్డది. మనిషి కుమారుడుగా లూకా సువార్తలో యేసు ప్రభును ప్రత్యక్షపరిచారు. 4వది పక్షిరాజు. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు అనగానే దూరపు చూపు కలిగిన జంతు. దూరపు చూపు ఈజ్ ప్రొఫెటిక్ విషన్. దూరముగా చూడగలదు, రాబోయే సమస్యను చూడగలదు, స్విఫ్ట్గా, స్పీడ్గా కూడా ప్రతి విషయం నుంచి తప్పించుకోగలదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోహాను సువార్తకు ఇది పోల్చబడ్డాది. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇది యేసు ప్రభు వారికి ఆపాదిస్తుంటే చాలా మంది భక్తులు ఈరోజు దేవుడు ఈ యొక్క రూపాలు మనకు ఆపాదిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ హెస్కేల్కు ఆపాదిస్తున్నాడు. హెస్కేల్, నీకు తెలుసా నువ్వు ఎలాగ ఆపరేట్ అవ్వగలవు? మనం ఉట్టి మానవ రూపాన్ని పట్టుకుంటే మనము చాలా సార్లు మనము వెనక్కి మరలాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి సింహ రూపంలో మనం ఆపరేట్ అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రొఫెటిక్ దర్శనాల విషయంలో మనము పక్షి రాజులాగా, అందుకే బైబిల్లో మీరు పక్షి రాజు యవనము వలె మీ యవనము కృతదగినట్లు, లేక పక్షి రాజు వలె రెక్కలు చాపి మీరు పైకి ఎగురుతురు. కొన్ని వారాలు పొనుపు, ఐ థింక్ 4-5 weeks బ్యాక్ ఇదే జూమ్లో పక్షిరాజు రెక్కలు చాపి అనే వాక్యాన్ని మనం విన్నాము. దేవుని సేవకుడు మాధవరావు గారు చెప్పారు ఆ రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్పారు? అలంకారం కాదని, నేను ఇలాగ ఉంటేనే ఈ దుష్ట లోకంలో మనము నిలవబడగలము. నేను వాక్యం విన్నాము, మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హెస్కేల్కు దేవుడు అదే చెప్తున్నాడు, యు విల్ నాట్ ఫాల్. దిస్ ఈజ్ వాట్ యూ క్యాన్ ఆపరేట్ ఇన్. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ ఆపరేట్ ఇన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇది మన ప్రత్యక్షత కేవలం మానవ స్వరూపం అంటే ఇంకా అలాగే ఉంటాము, అంతే, అందరిలాగే ఉంటాము. వీఆర్ టోటలీ డిఫరెంట్. అందుకే బైబిల్లో ఒక నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండెదరు. Proverbs 28:28 రాయబడ్డది, సామెతలు 28లో రాయబడ్డది. కాబట్టి దేవుడు ఈ యొక్క దర్శనమును చూపించి ఆయనను బలపరుస్తున్నాడు. ఆయన బలపరిచి ఆయన ఇప్పుడు 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆయన పడిపోయి ఉన్నాడు. పడిపోయిన ఆయన ఏం చేస్తున్నాడంటే నిలవబడమంటున్నాడు. ఆయన నిలవబడలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో ఆత్మ ఆయనలో ప్రవేశించినప్పుడు ఆయన లేచి నిలబడ్డాడు. ఆయన లేగలేదు, ఆత్మ ఆయనను లేపింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి ఎలా లేస్తారు? ఇలాగే లేస్తారు. అందుకే మనం దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే వింటామో ఆయన ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. ఏ వాక్యం వింటామో ఆ వాక్య వెనుకాతలున్న ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. The Spirit enters into us and make us stand. పిల్లలకు జ్ఞానం కావాలనుకోండి, ప్రభా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందే ఉన్నాయి, ప్రభా జ్ఞానం అడుగుతున్నాను అడిగినప్పుడు జ్ఞానానికి వెనకాతలున్న ఆత్మ మీ పిల్లలలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించగానే ఏమవుతుందో తెలుసా అండి? జ్ఞాన విషయంలో నీ పిల్లలు నిలబడతారు. అప్పటి వరకు చేయలేకపోయిన వారు they will stand. Yes, Father. This is what exactly happens. ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థపరచబడమనగానే మాట కాదండి మనలో ప్రవేశిస్తుంది, మాట బ్రెయిన్లో ప్రవేశిస్తుంది. కానీ మాట వెనకాతల స్వస్థపరిచే ప్రతి వచనం వెనకాతల ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ మనలో ప్రవేశించగానే మనము ఆరోగ్య విషయంలో లేచి నిలబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 8:9 రాయబడ్డది, మీరు దేవుని కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన దారిద్రత వల్ల మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఎప్పుడైతే ఈ మాట పలుకుతామో, ఈ మాట వింటామో, ధన సంబంధమైన ఆత్మ మీలో దూరి మీరు ధనం విషయంలో లేచి నిలబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఆత్మ మనలో దూరుతుందో మనము నిలబడతాము. సో ఇప్పుడు మనము ఎస్కేల్ 2:1-10 చదివిన ప్రకారము సింహపు ముఖము, పక్షిరాజు ముఖము, ప్రియ దేవుని బిడ్డ ఎద్దు ముఖము, ఇవి మనము ఎప్పుడైతే చదివి నమ్ముతామో దాని వెనకాతలో ఉన్న ఆత్మ మనలోని ప్రవేశిస్తారు. And you will stand to your feet. ఇప్పుడు మరొకసారి 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను,
నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, అందుకే మేము ఇలా చేశాము. దేవుడు వదిలేశాడు, అందుకే మేము విగ్రహారాధనకి వెళ్ళాము అని వారు వినకపోయినా వారి మధ్య ప్రవక్త ఉన్నాడనే సంగతి వారికి తెలియాలి. వారు వినకపోయినా చాలా మంది కూడా ఇప్పుడు ఈ మినిస్టర్ జూమ్లో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వచ్చినా రాకపోయినా, అంటే అలా నా నెగిటివ్ మాట్లాడట్లేదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థన కూడిక ప్రతిరోజు సాయంకాలము 7 గంటల నుంచి ఉన్నది అని ప్రజలు తెలుసుకోవాలి, కుటుంబస్తులందరూ తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన చెప్పక మునిపై దేవుడు చెప్పేస్తాడు, వాళ్ళు వినరయ్యా, నన్ను కూడా చంపేస్తారు. నో, ఐ డోంట్ కేర్ యూ. దే హ్యావ్ టు నో దేర్ ఇస్ అ ప్రాఫిట్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ ప్రవక్తను పంపుతున్నాడు. 6వ వచనం చదువుదాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. యువర్ డ్వెల్ అమాంగ్ స్కార్పియన్స్. తర్వాత చదువుదాం. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేనిచ్చు దాన్ని భుజించుము. మాట చాలా జాగ్రత్తగా వినాలి. హెస్కేలు ఆ యొక్క ఒక దేవుడు ఒక పుస్తకం, ఒక స్క్రోల్ ఇచ్చాడు. దాని బయట కళ్ళు లోపల కళ్ళు ఉంటాయి. అదొకటి చూశాడు. ఆ పుస్తకం ఇప్పి చదవలేదు. చదవక మునిపి దేవుడు ఏమన్నాడు తెలిసిన దానికి, మనం అవన్నీ చదవటం టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఆ పై కవర్ మాత్రమే చూశాడు. దేవుడు అన్నాడు పుస్తకం తినేమన్నాడు. అంటే ఆయన ఏమి తింటున్నాడో ఆయనకి తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని వాక్యాలు ప్రిపేర్ అవి దేవుని వాక్యాన్ని పట్టుకొని మేము వస్తాము, ఏం చెప్పాలో మనకి తెలుసు. కానీ ఈ ప్రవక్తకు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఏం చెప్పాలో ఆయనకి తెలియదు, కానీ ఆయన కడుపులో ఉన్నది ఇది. ఇదండి రియల్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. దే డోంట్ నో వాట్, బట్ ఇట్ ఇస్ దేర్ ఇన్ దేర్ బెలీ. మన ఆదివారం ఒక బ్రదర్ వచ్చి, పాస్టర్ గారండి చాలా మంచి వాక్యం చెప్పారంటే, నేను రాసుకున్న స్క్రిప్ట్లో అది లేదండి అన్నాను. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు నాకు ఆయన దర్శనంలో తినిపించిన వాక్యము బయటకు వచ్చింది. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ సత్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. దేవుడు తినమన్నప్పుడు మనం తినాల్సిందే. అదేంటి అని అడగకూడదు. అది నోటికి తీపిగా ఉందట. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదవండి. నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుతుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. తిను అంతే. డోంట్ ఈవెన్ ఆస్క్ క్వశ్చన్, జస్ట్ ఈట్ ఇట్. చదవండి. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేల్ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి,
నరపుతుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. తేనె వలె మధురముగా ఉండేది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభు వారు పలికిన మాట ఏమని చెప్తున్నారండి? మనిషి చదవండి. అందుకాయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల దేవుని నోటి నుంచి వచ్చిన మాట మీకు స్టేట్మెంట్గా లేక ఒక గ్రామర్గా మనలోకి రాదండి. ఆ మాట వెనకాతలో ఉన్న ఆత్మ మనలోనికి వస్తుంది. ఆ ఆత్మ మన నిలబడుతుంది. అందుకే బైబిల్లో చాలా మంది క్రైస్తవులము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. జ్ఞానం మిమ్మల్ని ఒప్పొంగిస్తాదని బైబిల్లో రాయబడ్డాదండి. జ్ఞానం మిమ్మల్ని ఒప్పొంగిస్తుంది. సో నీలో ఎంటర్ అవ్వాల్సింది స్టేట్మెంట్ కాదు, నీలో ఎంటర్ అవ్వాల్సింది ఆ స్టేట్మెంట్ వెనకాతలో ఉన్న ఆత్మ. యేసు ప్రభు వారు అదే చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ముగిస్తున్నాను, 1 నిమిషం 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. కానీ మీరు వాక్యమును భుజించడము నేర్చుకుంటే ఏమి జరుగుతుందో చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. Deuteronomy chapter 8 and let's read verse 3. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఎన్నడు ఎరగని మన్నా. అర్థమవుతుందండి. ఇది ఇది అది అది 40 సంవత్సరాలు పడిన ఆ మన్నా కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ మన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారు ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఉట్టి మన్నాతోనే కాదండి, వారు ఎరగని మన్నాతో వాక్యముతో వారిని భుజింపచేశారు. ఏమైంది? హిజ్కియా జీవితంలో వాక్యము ప్రకటించగానే ఏమైంది? ఆత్మ ఆయనలోనికి ప్రవేశించింది, ఆ వాక్య సంబంధమైన ఆత్మ. ఈరోజు యూ షుడ్ ఎక్స్పెక్ట్ దిస్. ఒకవేళ ఆరోగ్యం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, లేక న్యాయం గురించి ప్రార్థన చేస్తున్నారు, న్యాయం గురించి అడుగుతున్నారు, ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని వింటావో న్యాయ సంబంధమైన ఆత్మ నీలో ప్రవేశించి నేను న్యాయ విషయంలో నేను నిలబడుతుంది. నీకు న్యాయం జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ వాక్యము ఆ మరుగైన మన్నా ఎప్పుడైతే ఆ మరుగై ఉన్న మన్నా మనము భుజిస్తామో, ఆ ఆత్మ మనలో ప్రవేశిస్తాదో, మనమే కాదండి మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా జీవిస్తుంది. యువర్ ప్రాపర్టీస్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నీ ఆస్తి తిరిగి నీకు వస్తుంది. చూద్దాం తర్వాత వచనంలో రాయబడ్డది ఆ మాట చదవండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగలలేదు, చూసారా? నీ కాలు వాయలేదు, చూసారా? ఈ మరుగైన మన్న ఏం చేసింది తెలుసా? నీ బట్టలను కూడా పాతనివ్వలేదు, చిరిగిపోనివ్వలేదు. ఇట్ ప్రొటెక్టెడ్, ఇట్ ప్రిజర్వ్డ్ వాట్ ఎవర్ యూ ఓన్డ్. ఈరోజు మీ ప్రాపర్టీస్ కానీ, మీ జాబ్స్ కానీ, మీ బిజినెస్ కానీ దేవుని మరుగైన మన్న ఏం చేస్తుంది తెలుసండి? పాత గిల్లనివ్వదు, పోనివ్వదు, ప్రొటెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. So I want you, my brother and my sister, to always remember, I should read the word, I should listen the word, and the spirit of that word should enter into me. ఎందుకంటే నా ఆత్మ ఆ స్వస్థతను తేగలిగితే నాకు అవసరం లేదు. హిజ్కియా ఆత్మ ఆయన నిలబెట్టగలిగితే అవసరం లేదు. కానీ హిజ్కియా ఆత్మ పరిస్థితి బాలేదు. It was fallen down. He couldn't get that with his spirit to stand. ఇప్పుడు మొదటి 2 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఆజ్ఞలు కానీ దేవుని మాటలే.
సో దేవుని మాటలను ఎప్పుడైతే నీవు ఆస్వాదిస్తావో, ఆత్మ ఆస్వాదిస్తావా, ఇప్పుడు ఏం జరుగుతుందని రాయబడ్డది మరొకసారి చదవండి. మీరు బ్రతికి బ్రతికి అభివృద్ధి నొంది యు విల్ ఇంక్రీజ్. ప్రతి ఒక్కరు అండి దేని కొరకు అండి, చాలా మంది నిజంగా చెప్తాం చర్చకు దగ్గర, మేము బాగుండాలండి, మేము ఇంక్రీజ్ అవ్వాలండి, మేము మల్టిప్లై అవ్వాలండి, మా పిల్లల లైఫ్ బాగుండాలండి. మీరు జీవిస్తారు. ఈ మరుగైన మన్నా ఏం చేస్తుంది? మిమ్మల్ని జీవింప చేస్తుంది. తర్వాత ఏం రాయబడ్డాదండి? అభివృద్ధి నొంది, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ పొసెషన్. ఎప్పుడైతే వాక్యము ఆత్మ మనలో ప్రవేశిస్తుందో మనం పొసెస్ చేస్తాము, ధనాన్ని పొసెస్ చేస్తాము, ప్రాపర్టీస్ని పొసెస్ చేస్తాము. ఇది మార్గం తెలియక అన్ని మెథడ్లు ట్రై చేసాము క్రైస్తవులు, ప్రభు నమ్ముకున్న వీళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ వాక్యము వెనుకాతలో ఉన్న ఆత్మ మనలో ప్రవేశిస్తుందో ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం అనుభవించడం మొదలు. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట, చాలా బలమైన మాటను దేవుడు మనకి ఇచ్చారు. మరొకసారి ఆ అధ్యాయంలోకి వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనము చదివాం. 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ఒక్కసారి చదివి మనం ముగించుకుందాం. ఆయన ఏం చేశాడు? ఆ యొక్క పుస్తకమును ఆయన భుజించాడు. పుస్తకమును భుజించిన తర్వాత దేవుడు ఆయనతో పలికిన కొన్ని మాటలు చదువుదామండి. లెట్స్ రీడ్ వర్స్ 8, 8వ వచనం చదువుదాం. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నిన్ను చేసేదను. చూసారండి, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. ఇప్పుడు వారు ఎంత మొండిగా ఉన్నారో కూడా చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏమనుకోకపోతే మన వాడుక భాషలో చెప్తా, నిన్ను జగముండిగా చేస్తున్నాను అన్నాడు ప్రవక్తను. నేను వారికంటే నేను ఇంకా పైకెత్తు, డోంట్ వరీ అన్నాడు. అందుకే ఆ దర్శనాన్ని చూపించాడు. నీ ఫోర్ హెడ్ ఎలాగుంటుంది తెలుసా? నువ్వు సింహంలో ఆపరేట్ చేయగలవు. నీ ఫోర్ హెడ్ ఎలాగుంటుంది తెలుసా? నువ్వు ఒక ఎద్దుగా చేయగలవు, సింహంగా చేయగలవు, పక్షిరాజు వారిని పసిగట్టగలవు. వారు ఏం చెప్తున్నారు? చాలాసార్లు మనము భయపడతా ఉంటాం కొన్ని ఆరంభాల కొరకు జీవితంలో. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ విరోధుల కన్నా నిన్ను ఇంకా గట్టిగా చేస్తాను. నువ్వు ఢీ కొట్టగలవు. యూ కెన్ ఫేస్ ఇట్. You can face it, Yeskel. Oh Lord, I worship you, God. చదవండి. తర్వాత 8వ 9వ వచనం చదవండి. నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూసి జడియకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే దేవుడు నీకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్తున్నారు. ఆమేన్. ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా, ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా దేవుడు ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరితో, నాతో, మనందరితో, నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ వాక్యం వింటుండగా వాక్యం వెనకాతలో ఉన్న ఆత్మ మన మీలోని ప్రవేశిస్తున్నారు. చెయ్యగలరా? ఆ పిల్లలు చదవగలరా? నా పిల్లలు చెయ్యగలరు. You have to believe it. You have to believe it. ఓ దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే కానీ సమయం లేదు. ఏ విధంగా ఆ యొక్క చక్రము, ఆ మహిమ, ఆ యొక్క జీవులు వెళ్ళాయో, ఎక్కడికి వెళ్ళి ఆగాయో, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ మాట ఒకటి చాలండి. ప్రతి సాయంకాలము వాక్యం వెనకాతలున్న ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ యొక్క కూడికను మనము అనాలోచనముగా కానీ, తేలికగా కానీ, అలవాటుగా కానీ చేసుకోవద్దు. అలవాటు ముఖ్యమైన మాట చెప్తున్నా. మనం చాలాసార్లు కొన్ని విషయాలు అలవాటైపోతాయి. పాడుకుందాం పాట, మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అలవాటైపోతాయి. డోంట్ నెవర్ మేక్ ఇట్ ఫెమిలియర్. వెన్ ఎనీథింగ్ బికమ్స్ ఫెమిలియర్, యూ విల్ చేంజ్ ఇట్. Anything becomes familiar, you will change it.
తెలుసా మీకు? రోజు బోర్ కొడుతుంది అంట కదా రోజు. అందుకే దేవుడికి మన ఎడల రోజు నూతనముగా వాత్సల్యపడుతుంది తెలుసా? అదే ఈ పాస్టర్ రోజు బోరు కొట్టని అంటారు. లేకపోతే అందుకే విలాప వాక్యాలు ప్రతిరోజు. అంటే ఎందుకు ప్రభా రోజు రోజు న్యూగా ఎందుకు చూస్తున్నావు? సేమ్ వే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అలాగే చూసుకోవాలి. They should not become familiar. Every day your spouse should be new to you. అర్థమవుతుందండి? When you become familiar, you will change it. కారు వాడి బోరు కొట్టిందని కారు అలాగే చాలా విషయాలు మార్చుకుంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించున్నాడు. మనుషుడు లేక ఈ జూమ్లో ఉన్న మనము రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తాం. ఈ మాట నిన్ను విస్తరింపచేస్తుంది. ఈ మాట నిన్ను స్వాధీనపరచుకునేటట్టు చేస్తున్నది. ఈ మాట నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచెను. పరిశుద్ధమైన దేవాని కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఆత్మయ్యున్నటువంటి దేవుడవు. అందుకే నిన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని చెప్పినటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రభువా, యెహెజ్కేలు నిలవలేని పరిస్థితుల్లో, చక్కగా నిలువబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవా, నీ వాక్యము ఆయనలోనికి ప్రవేశించి, నీ ఆత్మ యెహెజ్కేలులోనికి ప్రవేశించి అతనిని చక్కగా నిలువబెట్టెను. అవును తండ్రి, నీవు మాట్లాడితే మేము నిలవబడగలుగుతాం. నీవు మాట్లాడితే మేము జీవించగలుగుతాం ప్రభువా. నీవు మాట్లాడితే మేము శక్తిని పొందుకోగలుగుతాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రవక్తయే నిలువబడలేకపోయాడు దేవా. ఈ రాత్రి మేము ఎంతటి వారమయ్యా. ప్రవక్తయే చక్కగా నిలువబడలేనటువంటి ఆ పరిస్థితుల్లో నీ ఆత్మను అతనిలోనికి ప్రవేశింపచేసి నిలువబెట్టి
నీ వాక్యపు చుట్టను, నీ గ్రంథపు చుట్టను అతనితో భుజింపచేసి బలపరిచి ప్రభువా నీ యొక్క ఆత్మను, నీవు ప్రకటించాలనుకున్నటువంటి విషయాలను ఇజ్రాయేలీయులకు ప్రకటించడానికి ప్రభువా అతన్ని మీరు బలపరిచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని మరి ఒకసారి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రాత్రి నీవెన్నడూ తినని, నీ యొక్క పితరులు ఎన్నడూ కూడా తిని ఉండని, వారెన్నడూ కూడా రుచి చూడని మన్నాతో నిన్ను పోషిస్తానని వాగ్దానము చేసిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా మేమెన్నడూ తినని మన్నాతో మమ్మల్ని కడుపార, మనసార, హృదయపూర్వకముగా నైనా మరి తృప్తిగా తండ్రి మేము తినడానికి, నీ వాక్యము యొక్క ప్రత్యక్షతను, ప్రభావమును మేము అనుభవించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, అనేక సార్లు మేము బలహీనులం అయిపోతున్నాం దేవా. మీరు మాలో ఉంచినటువంటి ఆత్మ ఎంత శక్తి కలిగినదో గ్రహించలేక ప్రభువా దేవా మేము బలహీనులం అయిపోతున్నామయ్యా. అయినా మరి యెహెజ్కేలు బలహీనపడ్డాడు, కానీ తండ్రి ఆ మహాగ్ని గోళములో నుండి ప్రభువా మీరు చూపించినటువంటి ఆ 4 ముఖములు కలిగినటువంటి జీవులు ప్రభువా. అవును తండ్రి, నాయన మనుష్య ముఖము కలిగి, సింహము యొక్క ముఖము కలిగి, ఎద్దు యొక్క ముఖము కలిగి, పక్షిరాజు యొక్క ముఖము కలిగి మీ ద్వారా, మీ యొక్క ఆత్మ ద్వారా బలపరచబడితే దేవా మేము మల్టీ డైమెన్షనల్ గా మేము పెర్ఫార్మ్ చేయగలుగుతాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా నీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి, నీ యొక్క ఆత్మ అనుగ్రహించు శక్తిని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మా హృదయములతో ప్రభువా మాట్లాడి మా హృదయములలోనికి నీ ఆత్మను ప్రవేశింపచేసి మమ్మల్ని బలపరిచి నిలువబెట్టినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ విన్నటువంటి వాక్యమును తండ్రి మా హృదయం అనేటటువంటి పలక మీద మేము రాసుకోవడానికి ప్రభా, జీవితాంతము తండ్రి మేము గుర్తుపెట్టుకోవడానికి తండ్రి మీ ఆత్మ మా జీవితములలో ఎన్ని రకాలైనటువంటి క్రియలు, కార్యములు చేయగలుగుతుందో ప్రభా మేము గుర్తెలిగి మేము మా విశ్వాస జీవితాల్లో ప్రభా బలముగా తండ్రి మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని దేవా మీ దాసుల్ని ప్రభువా మా మధ్యకు నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి అభిషేకమును బట్టి దేవా, జ్ఞానమును, ప్రత్యక్షతయు గల ఆత్మను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను నాయన బలపరచండి, ఇంకను శక్తినివ్వండి ప్రభువా, ఆరోగ్యమునివ్వండి తండ్రి. నాయన మీ యొక్క లేఖనములలోని మర్మములు అన్నీ కూడా ఈ లోకము తెలుసుకొనులాగున నాయన, అందరూ నాయన ఎరుగులాగున, గ్రహించులాగున ప్రభువా మీ దాసుని మీరు బలముగా వాడుకుంటున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హైదరాబాద్లో వారు చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రభువా మీ గొప్ప కార్యాలు ప్రభువా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బలమైనటువంటి హస్తమును ప్రభువా వారి మినిస్ట్రీస్లో మీరు ఉంచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇది కేవలము మీ ప్రణాళిక తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేసేటటువంటి దేవుడవు నీవు నాయన, సొమ్మసిల్లిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడవు. ఈరోజు తెహిలా మినిస్ట్రీస్లో ప్రభా మేమందరము ప్రభా బలపడడానికి తండ్రి, ఆత్మలో బలపడడానికి ప్రభా అయినా ఈ 2 రోజులు తండ్రి మీరు మా మధ్యన ప్రభా మీరు ప్రకటించినటువంటి మీ దాసుని ద్వారా మీరు ప్రకటించినటువంటి నాయన వాక్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన వారు చేస్తున్న పరిచర్యను, సేవను ఇంకా బలపరచండి తండ్రి. ఆయన వారి కుటుంబమును దీవించండి ప్రభా. నాయన దీర్ఘాయుష్ను దయచేయండి, శక్తిని, బలమును, జ్ఞానమును నాయన ఆశీర్వాదములతో ప్రభా మీరు మీ సేవకుడిని నింపి అనేకులకు ఆశీర్వాద కారకుడిగా మీరు మీ దాసుడు నుంచినందుకై, నిలవబెట్టినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఆరాధనలో ప్రభా ఎన్ని కుటుంబాలైతే నైనా మరి పాలిభాగస్తులయ్యారు, ఈ మాటలను విన్నారు నైనా, ఆ మాటల ద్వారా ప్రభువా ఆ ఆత్మ వారి హృదయములలోనికి, వారి నైనా కుటుంబములలోనికి, వారి జీవితములలోనికి, వారి గృహములలోనికి ఆ ఆత్మను ప్రవేశింపచేసి
నాయన వారిని నిలువబెట్టినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మమ్మల్ని నిలవబెట్టేటటువంటి దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి, మా కోసం దిగి వచ్చినటువంటి దేవుడు ప్రభా. ఈ లోకంలో నీకంటే నమ్మదగిన దేవుడు ఇంకెవరో లేరు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ప్రభా ఎందరైతే వారి వారి ఆలోచనలతో వారి సమస్యలతో, వారు హృదయ వేదనలతో, భారములతో ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్నారు, వారందరినీ కూడా బలపరిచినందుకే, వారి ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల చేసి ప్రభా నీవెన్నడూ భుజించని, నీవెన్నడూ ఎరుగని, రుచి చూడని మన్నాతో నిన్ను పోషిస్తానని వాగ్దానము చేసి, ఆ వాగ్దానమును దేవా మా జీవితంలో మీరు ఈ రాత్రి నెరవేర్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు కుటుంబంలో వారిగా వారిని దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని, తెహిలా మినిస్ట్రీస్ అనుదిన మరి పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి ప్రతి మంగళవారం స్వస్థత ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ఒక్క 10 నిమిషాలు శాంత వదిన స్వస్థతల గురించి కూడా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడ మహోన్నతుడ గనుడ సర్వశక్తిమంతుడా కేసుల స్తోత్రం. ఎల్ షదాయిగా, యెహోవా షమ్మాగా, యెహోవా షాలోమ్గా, యెహోవా నిస్సీగా, యెహోవా సఫియత ఎన్నవాడానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మరుగై ఉన్న మన్నా నేను ఇస్తానని ప్రభు రాత్రి కాల సమయంలో మా అందరి మీద కుమ్మరింప చేసి తినిపించిన వాడానికే స్తోత్రం. ఇదిగో మా శక్తి కాదు, మా బలము కాదు ప్రభా, నీ ఆత్మే ప్రభా నాయన ఇదిగో తను మమ్మల్ని నిలవబెట్టగలదు తండ్రి. నీ ఆత్మ ద్వారానే ప్రభా నాయన మేము బలమయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. యెహోవా స్వరము బలమైనది అంటున్నావు కదా ప్రభా. యెహోవా స్వరం ఇదిగో నాయన అరణ్యాన్ని కదిలిస్తుంది అంటున్నావు కదా ప్రభా. ఇదిగో అరణ్యం వంటి ప్రభా మా బ్రతుకులని ప్రభా నువ్వు కదిలించి నీ స్వరాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని కూడా ప్రభా ఇదిగో నాయన మేము నరమాత్రులమైనప్పటికీ ప్రభా నాయన ఇదిగో మమ్మల్ని సింహం వలె వాడుకుంటానన్నావు ప్రభా, గ్రద్ద వలె వాడుకుంటానంటున్నావు కదా ప్రభా. దేవా నాయన మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఏకాత్మతో ప్రభా ఆ మేడ గది మీద ప్రభా నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీ బలమైన అగ్ని ఏ విధంగా దిగి వచ్చిందో తండ్రి, మేమందరము ప్రభా ఏకాత్మతో ప్రభా సహోదర సహోదరులుగా ప్రభా మేము కూడుకొని ప్రార్థించుచూ ఉంటుండగా ప్రభా నీ ఆత్మ అందరినీ తాకనిమ్మని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు నీ దైవజనుని ప్రభా నువ్వు మరుగుపరిచి మాట్లాడవయ్యా, నీకు వందనాలు. అది నీ మాట అయినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. తాను పడిన గోతు నుండి పైకి లేవనెత్తే ఆ మాటను బట్టి, నీ మహిమ గల మాటను బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ మంచి మంగళవారం దినమనాడు ప్రభా నాయన స్వస్థత గురించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా నీ ఆత్మతో, నీ బలమైన ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. నీ ఏడంతర ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. నాని ఇదిగో తండ్రి ఏక మనసుతో నాయన ఎవరైతే భూమి మీద ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది పరలోకంలో అన్నావు నాయన. ఏది అయితే ప్రభా పరలోకంలో విప్పుతావో అది భూమి మీద విప్పబడుతుంది అన్నావు కదా తండ్రి. దావీదుపు తాళపు చెవులను అధికారమును మాకు ఇచ్చిన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ఎదుట ప్రభా మేము నిలబడుతూ ఉంటుండగా నీ బలమైన ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. ఏది విప్పాలో, ఏది ప్రభ మూయాలో ప్రభా మమ్మల్ని నీ యొక్క దైవీకమైన జ్ఞాన ఆత్మతో ప్రభా ఇదిగో మేము ప్రార్థన చేయుటకు ప్రభా నీ బలమైన శక్తితో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాను. నీవు జ్ఞానేంద్రియాల్ని పరిశీలించే దేవుడు ప్రభా. దేవా మా అందరిలో ఉన్న ప్రభా నాయన ముఖ్యంగా మా హృదయాన్ని, మా చూపుని, మా నోటిని, మా యొక్క చెవులను ప్రభా ఇదిగో నువ్వు తెరవచేయమని అడుగుచున్నాను. ఎఫ్ఫాతాను తెరవచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుచున్నాను. జ్ఞానేంద్రియాలను బట్టి నేను తీర్పు తీర్చే దేవుడిని అంటున్నావు కదా ప్రభా, మమ్మల్ని కనికరించమని అడుగుచు ఉన్నాను నాయన. మా ఆలోచనలు చెడ్డవు ప్రభా, నీ గాయపడిన హస్తముతో ప్రభా మా అందరి శిరస్సులని ఒకసారి నాయన నువ్వు తాకించి ప్రభా మా చెడ్డ ఆలోచనలు తీసివేయమని అడుగుచున్నాను. మా చెడ్డ చూపులు తీసివేయమని అడుగుచున్నాను. అనాలోచితంగా మాట్లాడుతున్న మాటలను కూడా ప్రభా నీ అధికారం లేకుండా మేము మాట్లాడుతున్న మాటలకు కూడా ప్రభా నాయన నీవు ప్రభా నీ రక్తముతో శుద్ధీకరించమని అడుగుచున్నాను.
మా హృదయాంతరంగాన్ని శుద్ధీకరించమని అడుగుచున్నాను. నాయన మా చెవులను శుద్ధీకరించండి ప్రభా. చెవులలో ఈ వాక్యము నాటనీయమంటున్నా కదా ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మా అందరితోనూ మాట్లాడిన మాట ప్రభా మా చెవుల్లో నాటనీయమని అడుగుచున్నాను. అది మా హృదయాల్లో ప్రభా అది ఫలింప చేయమని అడుగుచున్నాను. మా జీవితంలో ఫలింప చేయమని అడుగుచున్నాను. నీ ముఖమును చెక్కుముకు రాతి ముఖముగా చేస్తానంటున్నా కదా ప్రభా. నీ మాట వింటే ప్రభా, ఇదిగో దేవా, నీ మాట వినటానికి ఇంకను ప్రభా, నీ ధర్మశాస్త్రాన్ని ఇంకను జ్ఞానముతో మేము ఇదిగో చదవటానికి ప్రభా నీ శక్తి మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో నాయన 40 దినాలు నాయన నీవు ఉపవాసం ఉన్నప్పుడు వాక్యము ద్వారా ఏ విధంగా నువ్వు ఎదుర్కొన్నావో ప్రభా, ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవపు డంబాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నావో ప్రభా, మేమందరము ఎదుర్కోవటానికి ప్రభా ఇంకను మా హృదయాంతరంగాల్లో నాయన నీ వాక్యం ఇంకను నాటనిమ్మని అడుగుచూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన ఇదిగో నాయన మరి తరతరాలుగా నాయన తల్లిదండ్రులు చేసిన దోషం వలన, మా యొక్క గర్వం వల్ల వచ్చిన దోషం వలన ప్రభా, మా శారీరక దోషం వలన మమ్మల్ని పరిశీలించడానికే వచ్చిన రోగాల ప్రభా నాయన వీటన్నిటిని ప్రభా నీ చేతికి అప్పచెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వేదైనా చేయటకు సమర్థుడవయ్యా. మా కొరకు నువ్వు రక్తాన్ని చిందించావు. అది నేటి వరకు స్రవిస్తూనే ఉన్న దయానికి వందనాలు. నీ భారం నా మీద మోపమన్నావు కదా ప్రభా. మా భారం అంతా నీ మీద మోపుతూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మొదటివాడా, కడపటివాడా, ఇప్పటికి కూడా సజీవుడిగా ఉన్నవాడా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. మా శారీరక బలహీనతలన్నీ ప్రభా నీ చేతికి అప్పచెపుతూ ఉన్నామయ్యా. అయ్యా కనికరించమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా ఇదిగో సుధాకర్ బ్రదర్ నీ చేతికి అప్పచెప్తున్నాను. నాయన లివర్ ని ముట్టి స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తముతో బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభా. నువ్వు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మాకు స్వస్థత ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ప్రభా మంచిగా ప్రభా ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనుదినము ప్రభా నీ వాక్యము ద్వారా బిడ్డడు శక్తి పొందుకుంటున్నాడు కదా ప్రభా. ఆ వాక్యం ప్రభా ఆ బిడ్డకి జీవాన్ని ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏస్కేల్ని ఆ ఎండిపోయిన ఎముకల్లో కలిగిన ఆ లోయలోనికి ప్రభా నీ జీవాత్మను ఏ విధంగా పంపించి ప్రభా వారిని నరులుగాను నిలబెట్టావో ప్రభా, నాన్న జీవాత్మని ఇచ్చావో తండ్రి. ఆ బిడ్డల్లో కూడా ప్రభా నాన్నని గాయపడిన హస్తముతో ప్రభా ఆ రోగమునంతటినీ తీసివేసి ప్రభా సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మురళీగాన్ని కూడా ప్రభా నాయన చేతిని ముట్టండి, నువ్వు స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. స్వస్థపరిచి యెహోవా రాఫా నేను అన్నావు కదా ప్రభా, నిన్నే అడుగుతున్నాం, నీ మీద ఆధారపడుతున్నాము తండ్రి. నీ ఉమ్ములో స్వస్థత ఉంది ప్రభా, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది ప్రభా, నీ చూపులో స్వస్థత ఉంది ప్రభా. ఇదిగో తండ్రి నీ ప్రభావం ప్రభా ఇదిగో వారిలోకి రానిమ్మని అడుగుచూ ఉన్నానయ్యా. మంజూరపు ముద్దవు నీవే ప్రభా నాయన, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు నీవే నాయన. ఆ బిడ్డని ఇంకను స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. పద్మగారి కాళ్ళను కూడా ముట్టండి, నువ్వు స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. ఇంకను ప్రభా వృద్ధాప్యమందు ప్రభా చిగురించే స్థితిలో ప్రభా, మువ్వు వేసే స్థితిలో ప్రభా, ఆమె అనేక మంది గురించి ప్రార్థించే స్థితిలో ప్రభా ఆ బిడ్డ నిలబెట్టమని అడుగుచూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. నీ గాయపడిన హస్తం ప్రభా నాయన థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కలుగుతూ ఉన్న ప్రభా ఆ డిస్టర్బెన్స్ అంతా ప్రభా నాయన ఇదిగో ఆ కుడి పాటులో ప్రభా పై నుండి చివరి వరకు కలుగుతూ ఉన్న ప్రభా ఆ నొప్పిని ప్రభా రకరకాల నొప్పులన్నిటినీ ప్రభా యేసు నామములో దూరపరచమని అడుగుచున్నాను. యేసు నామములో బలమైన శక్తితో నేను అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా కనికరించమని అడుగుచున్నాను. నీ రక్తముతో ప్రభా ఆవిడని శుద్ధీకరించమని అడుగుచున్నాను. ఆమె తీసుకుంటున్న ఆహారం ప్రభా నీ రక్తముగా మార్చమని అడుగుచున్నాను. ఆమె తీసుకున్న నీళ్లు ప్రభా నీ రక్తముగా మార్చమని అడుగుచున్నాను. నీ రక్తము నాయన, నీ రక్తంలోనే ఆ బిడ్డకి జయం ఇస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. పునరుద్ధానుడా నాన్న, మేము చచ్చిండుగా ప్రభా మమ్మల్ని లేపువాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అనుదినము ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టిన వాడా, మమ్మల్ని కనికరించిన వాడా, ఈ రాత్రి కాల సమయంలో మేము నిజముగా మొరపెడుతున్నామయ్యా. అయ్యా ఈ బిడ్డలందరినీ ప్రభా నీ గాయపడిన హస్తముతో ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎస్తేర్ సిస్టర్ని కూడా ప్రభా నువ్వు ముట్టినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ ఎలర్జీ, ఆ గొంతుకులో ఉన్న ఎలర్జీ
అలర్జీ అంతా ప్రభా నువ్వు తీసివేసినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆ నూతనమైన ప్రాంతంలో ప్రభా, నూతనమైన వాతావరణం వల్ల కలిగిన ప్రతి బలహీనత నుంచి ప్రభా యేసు నామములో విడుదల ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము శక్తి పొందుకున్నామయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో మా అందరికి నువ్వు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరికీ ప్రభా ఇదిగో ఫైనాన్షియల్ గా ప్రభా స్వస్థత ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరికీ ప్రభా ఆత్మీయ స్వస్థత ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ రాత్రి కాల సమయంలో మాకు ఇంతవరకు తోడై ఉన్నావు. మరి ఏ బిడ్డలకైతే ప్రభా ఏ బలహీనత ఉన్నారో, ముఖ్యంగా ప్రభా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారో ప్రభా వారిని ఇప్పుడే దర్శించమని అడుగుతూ ఉన్నాను. చెడి పడి ఉండి ప్రభా నీకు మొరపెడుతున్నారో ప్రభా వారి హృదయాంతరంగాలను బట్టి ప్రభా ఇప్పుడే వారిని దర్శించమని అడుగుతున్నాను. నీ రక్తముతో వారిని తాకి ప్రభా వారిని బలమైన సాధనాలుగా వాడబడిలాగిన ప్రభా వారిని సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరణ పడకల మీద ఉన్న వారి పైకి లేపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి గైనికల్ ప్రాబ్లం ఉన్నా ఏసునామంలో ప్రభా బిడ్డలకు విడుదల ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్తహీనత ఏసునామంలో విడుదల ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హార్ట్ డిసీజుల్ని ఏసునామంలో విడుదల ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడా, మేము నమ్ముతున్నామయ్యా నీ ప్రభావం అంతటా ఉన్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో రక్తస్రాపు స్త్రీ ఏ విధంగా ప్రభా విశ్వాసముతో ముట్టుకుందో ప్రభా మేము నిన్ను ప్రభా నాయన నువ్వు మమ్మల్ని తాకవని నమ్ముతున్నామయ్యా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ స్వస్థపరిచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. శిరస్సు నుండి శ్రీపాదం వరకు ప్రభా మాలో ఉన్న ఏ అవయవాలు ఉన్నాయో ప్రభా వాటన్నిటిని నూతనంగా ప్రభా నీ బలముతో, నీ శక్తితో, నీ ఆత్మతో ప్రభా పునరుద్ధరించినందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నెలలో ఆఖరి దినాన ప్రభా నీ పరిశుద్ధ దినాన ప్రభా ఈ విధంగా ప్రభా మేము కూడుకోవటానికి నువ్వు చూపించిన కృపకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును నాయన సహోదరుల ఐక్యతగా కలిగి ఇదిగో ప్రార్థించినప్పుడు ప్రభా ఆ సువాసన ప్రభా మా అందరి ఇళ్లకు వచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరికీ నువ్వు స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ఈ నెలంతా ప్రభా నువ్వు చేసిన ఉపకారాలకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా రాకపోకల్లో మాకు తోడైనందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ఆరోగ్యాలన్నిటికీ ప్రభా నువ్వు ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా బిడ్డలందరినీ కాపాడినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి చుట్టూ ప్రభా నీ కంచి వేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దన్నావయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చేసిన దానికన్నిటికీ ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా అంత మంచి గొప్ప దేవుడు 2 దినాలు ప్రభా నీ దేన సేవకుని వాడుకుని మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని ఇంకా బహుబలంగా అభివృద్ధి పరిచి ప్రభా నాయన వారి యొక్క సంఘాన్ని ప్రభా ఇంకా విస్తరింపచేయమని అడుగుచున్నాను. కృప చూపించమని అడుగుచున్నాను. ఈ తెహిల మినిస్ట్రీని ప్రభా ఇంకను వాడుకోమని అడుగుచున్నాను. నాన్న దీన బిడ్డలు ప్రభా మా అందరి గురించి ప్రార్థన చేసి ఉంటుండగా ప్రభా ఇంకను మేము ప్రార్థన ఆత్మ కలిగి ప్రభా అనేక మంది గురించి ప్రార్థన చేయటకు ప్రభా నీ కృప చూపించమని ఈ రాత్రి కాల సమయంలో మాకు ఇంతవరకు తోడై నడిపించిన మహా గొప్ప దేవుడా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా మాకు తోడుగా ఉండమని దినదీవులతోనూ దినాశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని అతి త్వరలో రానయ్యన్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణాలను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన ప్రతి అంశముతో, సార్వత్రిక సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.